హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా హస్బెండ్ చేసే స్పెషల్ మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 2 kgs ఆఫ్ మటన్ని 4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి జీలకర్ర, చెక్క, లవంగాలు, మిరియాలు, బిర్యానీ ఆకు, అనాసి పువ్వు, ఇలాచి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక 5 పెద్ద ఆనియన్స్, 6 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ చిల్లీ మంచిగా ఫ్రై అయ్యాక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా మిక్స్ అయ్యాక కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర ఫ్రై అయ్యాక ఒక పెద్ద టొమాటో కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ కారం, 4 టేబుల్ స్పూన్స్ బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. బిర్యానీ మసాలా ఎలా చేసుకోవాలో నా ఛానల్లో చికెన్ బిర్యానీ వీడియో ఉంది, అందులో ఉంది, చూసేయండి. ఇప్పుడు 1/2 కప్ కర్డ్ వేసి కలుపుకోండి. కర్డ్ మంచిగా మిక్స్ అయ్యాక టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మిక్స్ చేశాక మనం పెట్టుకున్న మటన్ కూడా యాడ్ చేసుకోవాలి. మటన్ని బాగా మిక్స్ చేశాక మూత పెట్టి ఒక 10 minutes ఉడకనివ్వాలి. 1 kg బాస్మతి రైస్ ముందుగానే నానబెట్టుకోవాలి. 1 kg రైస్ ఉడికేంత వాటర్లో పుదీనా, కొత్తిమీర, చెక్క, లవంగా వేసి అందులో ఈ రైస్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసి రైస్ 70% ఉడికించుకోవాలి. మటన్ బాగా ఉడికిన తర్వాత అందులో 4 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి. అండ్ మనం పెట్టిన రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. వన్ లేయర్ ఆఫ్ రైస్ యాడ్ చేశాక పుదీనా, కొత్తిమీర, ఫుడ్ కలర్, గీ, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. మిగిలిన రైస్ అంతా మళ్ళీ యాడ్ చేసుకోవాలి. రైస్ అంతా యాడ్ చేశాక మళ్ళీ ఫుడ్ కలర్, గీ, పుదీనా, కొత్తిమీర, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 20 minutes దమ్లో పెట్టాలి. అంటే కింద ప్యాన్ పెట్టి దానిపైన గిన్నె పెట్టి దాని మీద ఏదైనా బరువు పెట్టాలి. దీన్ని 20 minutes ఉంచి బాగా ఉడకనివ్వాలి. కింద ప్యాన్ పెట్టకుండా డైరెక్ట్గా గిన్నె పెడితే అడుగంటుతుంది అండ్ కింద అంతా మాడిపోతుంది. ఆల్సో పైన బరువు ఏమీ లేకపోతే మసాలా స్మెల్ అంతా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ దమ్ అలానే ఉండడానికి పైన కూడా బరువు పెట్టాలి. ఈ ట్రిక్స్ అన్నీ తెలిస్తే బిర్యానీ చేయడం చాలా ఈజీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.